Last week, I have spoken about Jesus. The prominent thing is, of course, meeting Mary Magdalene is outstanding. But before that, he went to the lower parts of the world. మరి ప్రాముఖ్యమైన విషయాలు మనం చూస్తూ ఉన్నాం. యేసు ప్రభు ఆ యొక్క మరియ కోసం అక్కడ ఆగడం చాలా ప్రాముఖ్యమైనది. అయితే అంతకంటే ముందుగా మనం చూసాము ఆయన ఈ యొక్క పాతాళంలోనికి వెళ్ళినట్లుగా మనం చూసాం. And there the Satan was ruling downstairs. మరి ఆ పాతాళానికి అధికారిగా సాతాను అక్కడ ఉన్నట్లుగా మనం చూసాం. And he held the keys of the lower parts. మరి ఆ పాతాళానికి తాళపు చెవులు సాతాను దగ్గర ఉన్నట్లుగా మనం చూసాం. Jesus went there. యేసయ్య అక్కడికి వెళ్ళాడు. He kept all the saints in captivity. మరి పరిశుద్ధులందరినీ కూడా ఆ భక్తులందరినీ కూడా చెరలో లేదంటే ఒక జైల్లో పెట్టినట్టుగా అక్కడ పెట్టారు. And Jesus went there. యేసు ప్రభు అటువైపు చూసి అటు వెళ్ళారు. And Abraham saw him. వెంటనే అక్కడ నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు అబ్రహాము యేసును చూశాడు. Jesus has come. అబ్రహాం అంటున్నాడు, అయ్యా యేసయ్య వచ్చేసాడు అంటున్నాడు. David saw him. దావీదు చూశాడు. And saw all the saints of God. ఆ విధంగా దేవుని యొక్క పాత నిబంధన పరిశుద్ధులందరూ కూడా యేసు ప్రభు ఆ పాతాళంలో Now we are going to come out of the prison. ఇప్పుడు వారు బయటికి రావడానికి సిద్ధంగా ఉన్నారు. And Jesus said to the devil, give me those keys. యేసయ్య సాతానుతో అంటున్నాడు కదా, నాకు ఆ తాళపు చెవులు ఇవ్వు అంటున్నాడు. Oh, I held the keys for so many years. ఈ సాతాను అంటుంది, ఎన్నో సంవత్సరాల నుంచి నా దగ్గర ఉన్నాయి ఈ తాళపు చెవులు. That is enough. Give it to me now. అయితే యేసు ప్రభు అంటాడు, ఇంకా చాలు కానీ ఇప్పుడు నాకు తాళపు చెవులు ఇవ్వు అంటాడు. I paid the price on the cross of Calvary. యేసయ్య అంటున్నాడు, ఆ కల్వరి సిలువలో దీనికి కావాల్సిన వెల నేను చెల్లించి ఉన్నాను అంటున్నాడు. I have come to take the keys. ఇప్పుడు ఈ తాళపు చెవులు తీసుకోవడానికి నేను వచ్చాను అంటున్నాడు. And he took the keys and he opened the captives. ఆయన తాళపు చెవులు తీసుకుని బందీలుగా ఉన్నటువంటి ఆ పరిశుద్ధులందరినీ కూడా విడుదల చేశాడు. That speaks about in Ephesians 4:8. మరి గత వారం మనం చూసాం కదా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:8 మాటను మనం చూసి ఉన్నాం. He went to redeem the captives. ఆ యొక్క బందీలుగా ఉన్న వారిని విడిపించుటకు ఆయన వెళ్ళాడు అని మనం And చూసాం. he took all of them. వారందరినీ కూడా తీసుకుని వెళ్ళాడు. I wonder how many of them are. నేను ఆలోచన చేసి ఆశ్చర్యపోతూ ఉంటాను, ఎన్ని వేల మంది ఉండుంటారో అక్కడ. From the beginning of the creation to that day. మరి సృష్టి ఆరంభము నుంచి యేసు ప్రభు అక్కడికి వెళ్ళే దినం వరకు కూడా ఎంతమంది పరిశుద్ధులు అక్కడ ఉండుంటారో. And he took all of them. వారందరినీ కూడా తీసుకుని వెళ్ళాడు. And he took all of them to heaven. వారందరినీ కూడా యేసయ్య పరలోకానికి తీసుకువెళ్ళాడు. And on the way, ఆ మార్గంలో వెళ్తుండగా, hey, wait a minute, there is a lady. యేసయ్య అన్నాడు, కొంచెంసేపు ఆగండి, అక్కడ ఒక స్త్రీని అక్కడికి వెళ్ళాలి నేను అన్నాడు. And he went to the garden. ఆ విధంగా తోట దగ్గరికి వెళ్ళారు యేసయ్య. And when he was there, she said, please tell me where you have hid him, I'll carry him. మరి ఆ మరియా అక్కడ ఉన్నటువంటి యేసు ప్రభుని చూసి అంటుంది కదా, నా ప్రభువుని నువ్వు ఎక్కడ దాచిపెట్టావో చెప్పండి, నేను వెళ్ళి ఆయన తీసుకువెళ్తాను అంటుంది ఆమె. I will carry him. ఆమె అంటుంది, నేను ఆయన్ని మోసుకుని వెళ్తాను అంటుంది. The courage of this woman. ఈ స్త్రీ యొక్క ధైర్యాన్ని ఒకసారి చూడండి. To carry a man, big man. ఒక పెద్ద వయసు కలిగినటువంటి ఆ యొక్క పురుషుణ్ణి మోసుకు వెళ్ళడం అంటే అది సాధ్యమయ్యేదా? But she said, I will carry him. ఆమె అంటుంది కదా, నువ్వు ఎక్కడ పెట్టావో చెప్పు, నేను ఆయన్ని తీసుకుని వెళ్తానంటుందా. Tell me where you have hidden him. నువ్వు చెప్పు, ఎక్కడ దాచిపెట్టావు నా యేసయ్యను అడుగుతుంది ఆమె. And Jesus revealed himself to her. వెంటనే యేసయ్య తాను ఎవరో ఆమెకు ప్రత్యక్షపరచుకున్నట్లుగా మనం చూస్తున్నాం. The first person he revealed. మరి యేసు ప్రభువారు పునరుత్థానుడైన తర్వాత తన్ను తాను బయలుపరుచుకున్నటువంటి మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే ఆ మరియగా మనం చూస్తూ ఉన్నాం. Mary, don't touch me. యేసయ్య అంటున్నాడు, మరియా ఇప్పుడప్పుడే నన్ను తాకద్దు. I haven't gone to the Father yet. నేను ఇంకా తండ్రి దగ్గరికి వెళ్ళలేదు. He went upstairs to heaven. మరి ఆ తర్వాత ఆయన ఆ యొక్క పరలోకానికి వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. Mary went and proclaimed, I have met Jesus. మరి వెంటనే మరి అక్కడి నుంచి వెళ్ళిపోయి నేను యేసును కలుసుకుని ఉన్నాను అని అందరికీ చెప్తా ఉన్నాను. First preacher of the gospel. సువార్త యొక్క మొట్టమొదటి ప్రసంగికురాలుగా మనం ఆమెను చూస్తున్నాం.
I met the risen Savior. ఆమె అందరికి వెళ్ళి చెప్తుంది, పునరుత్థానుడైన యేసును నేను చూసి ఉన్నాను అంటుంది. The disciples, where they were stunned, this lady met Jesus. మరి ఈ శిష్యులందరూ కూడా వారు ఆశ్చర్యంకి లోనయ్యారు, ఏంటి ఈమె యేసును కలుసుకుందా అని. Is she in a good mood? ఈమె మనసు, ఈమె మైండ్ సరిగ్గానే ఉందా అని అనుకుంటున్నారు వాళ్ళు. But she said, I met him. కానీ ఆమె అంటుంది, నేను ఆయన కలుసుకున్నాను, I talked to him. నేను యేసుతో మాట్లాడాను అంటుంది ఆమె. What a wonderful thing. Ladies, it was a lady who met Jesus first. ఎంత అద్భుతమైన విషయమో చూడండి, దేవుడు స్త్రీలకి అద్భుతమైన అవకాశం ఇచ్చాడు యేసయ్యను ముందు కలుసుకోవడానికి. We do not put down women. మేము ఎప్పుడు కూడా స్త్రీలను తక్కువ చేసే వరంగా ఉండమండి. We encourage women to be used of God. దేవుని చేత వాడబడ్డానికి స్త్రీలను ప్రోత్సహిస్తున్నా. We love the ladies ministering, and also if God gives the raised prophetesses and in the church, we love it. మరి స్త్రీల సహవాసాన్ని, స్త్రీల పరిచర్యలను మేము ప్రోత్సహిస్తున్నాము. దేవుడు తన ఆత్మ కుమ్మరించి ప్రవక్తలను లేపినా సరే వారిని కూడా ప్రోత్సహించి ముందు నడిపించడానికి సిద్ధంగా ఉన్నా. We encourage everything. There is no difference of gender. మరి వారి స్త్రీల పురుషుల అనేటువంటి భేదం ఏమీ లేదు. ఎవరైనా కూడా దేవుని ఆత్మచేత నింపబడుతుంటే కనుక వారిని ప్రోత్సహించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. We want all of them to be touched by Jesus and be filled with the Holy Spirit. అయితే మరి ఎవరైనా కూడా వారు యేసు చేత తాకబడిన వారే ఉండాలి, పరిశుద్ధాత్మతో నింపబడిన వారే ఉండాలి. Praise the Lord. దేవునికి స్తోత్రం. Hallelujah. హల్లెలూయా. Now we come to the 21st chapter of John. ఇప్పుడు యోహాను సువార్త 21వ అధ్యాయంలో మనం చూస్తా ఉన్నాం. And here we see the disciples. ఇక్కడ శిష్యుల్ని మనం చూస్తున్నాం. These guys have seen Jesus, risen Savior. ఈ శిష్యులు వీళ్ళందరూ కూడా పునరుత్థానుడైన యేసును చూసి ఉన్నారు. And Peter was the leader. అక్కడ వారికి నాయకుడిగా పేతురు ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. And they were all sitting down. వారందరూ కూడా ఇక్కడ కూర్చుని ఉన్నారు. And Peter says, fellows, I'm going for fishing. పేతురు అంటే అన్నాడు, నేను ఇంకా చేపలు పట్టడానికి వెళ్ళిపోతాను నేను అని అంటున్నాడు ఆయన. Arey, you left fishing 3.5 years ago and you followed Jesus, and now you want to go for fishing again. ఇక్కడ మన పరిస్థితి చూస్తే అండి, 3.5 సంవత్సరాల క్రితము యేసు ప్రభువును వెంబడించడానికి తన యొక్క వృత్తిని వదిలిపెట్టి వచ్చేసాడు. ఇప్పుడు మరలా ఏమో నేను అదే వృత్తిలోకి వెళ్ళిపోతాను, మరలా చేపలు పట్టడానికి వెళ్తాను అంటున్నాడు ఈయన. And immediately there were some other guys, yes, we'll also go with you. వెంటనే మరికొంతమంది పేతురుతో అంటున్నారు, మేము కూడా కలిసి నీతో పాటు వచ్చేస్తాం అక్కడికి అంటున్నారు. You see, a leader can make influence on the people. ఇక్కడ మీరు గమనిస్తున్నారు కదా, ఒక నాయకుడు ఇతరులను కూడా ప్రభావితం చేయగలడు. And if somebody says, I'm going there, and they will go. మరి ఎవరైనా ఒక నాయకుడిని అటు వెళ్తున్నానంటే వెనకాల వీళ్ళు కూడా వెళ్ళిపోతూ ఉంటారు. Jesus went there. యేసయ్య వారున్న చోటుకు వెళ్ళాడు. They tried to catch fish all night. రాత్రంతా కూడా వారు శ్రమ పడ్డారు చేపలు పట్టుకోవడానికి. You know, fishing night time is better than daytime. ఉదయకాలంలో చేపలు పట్టడం కంటే రాత్రి చేపలు పట్టడం చాలా మేలైంది. I know fishing. నేను చేపలు పట్టడం గురించి నాకు తెలుసు. I have caught hundreds of fish. మరి నేను చేపలు పట్టడానికి వెళ్ళినప్పుడు కొన్ని వందల చేపలు పట్టుకోవడం జరిగింది. And these guys went for fishing. ఈ శిష్యులు వీళ్ళందరూ కూడా చేపలు పట్టుకోవడానికి వెళ్ళారు. They want a big catch. వారు మరి పెద్ద వలన విసిరి ఉన్నారు, ఎక్కువ చేపలు పట్టుకుందామని. They're all fishermen. ఎందుకంటే వారందరూ కూడా చేపలు పట్టే జాలర్లు, experienced men. అనుభవం కలిగిన జాలర్లు వారు. But all night they tried, nothing has come, not even a little fish. వారు రాత్రంతా ప్రయాసపడ్డారు కానీ ఒక చిన్న చేప పిల్ల కూడా వారు వలలో పడలేదు. And they were sad. వారు చాలా నిరుత్సాహపడ్డారు. We didn't catch any. అబ్బా, ఒక్క చేప కూడా దొరకలేదు మాకు. We cannot show anything to our family. మరి ఇంటికి వెళ్ళి ఏం తీసుకెళ్తాం ఇంటికి ఇప్పుడు అని అనుకుంటా ఉన్నారు వాళ్ళు.
Peter's house is next to the Galilean Sea. ఆ గలిలయ సముద్రం అంతా పక్కనే పేతురు గారి యొక్క ఇల్లు ఉంటున్నట్లుగా చూస్తున్నాం. So he cannot take anything. పోయి ఇంటికి ఖాళీ చేతులతో వెళ్ళాల్సి వస్తుంది ఇప్పుడు. And so his wife is looking for fish and he can't give any. మరి ఇప్పుడు ఇంటి దగ్గర తన భార్య ఏమో మా ఆయన చేపలు తీసుకొస్తే ఎదురు చూస్తూ ఉంది, కానీ ఈయనకేమో ఒక్క చేప కూడా దొరకలేదు. And on the little distance on the Galilean Sea, ఆ గలిలయ సముద్రం నుంచి కొంచెం ముందుకు మనం చూస్తే, and Jesus was there on the coast of Galilean Sea. ఆ యొక్క గలిలయ సముద్రం యొక్క ఆ తీరమున యేసు ప్రభువారు అక్కడ ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. And he started a fire. ఆయన కొన్ని చెక్కలు తీసుకుని ఒక మంటను వేసినట్లుగా మనం చూస్తున్నాం. Hallelujah. హల్లెలూయా. There was fire. అక్కడ మంటను చూస్తూ ఉన్నాం మనం. All these fishermen were catching fish all night, trying to catch fish, and they're cold and they're tired. మరి రాత్రంతానేమో వీళ్ళందరూ చేపలు పట్టడానికి ప్రయత్నం చేశారు, కానీ ఒకటి దొరకలేదు. వీరు నిరుత్సాహంలో ఉన్నారు, వీరు అలసిపోయి ఉన్నారు, And they're cold. అక్కడ చలి వేస్తుంది బాగా. And so they came to the fire. కాబట్టి ఆ మంటను చూడగానే వారు ఆ మంట దగ్గరికి వచ్చారు. And said, "Children, did you catch any fish?" యేసు ప్రభు వాళ్ళని అడుగుతున్నారు, పిల్లలారా మీరు ఏమైనా చేపలు పట్టుకున్నారా? They said, "We tried all night but didn't catch any." వారు అంటున్నారు, రాత్రంతా ప్రయాసపడ్డాం కానీ మాకు ఏమీ దొరకలేదండి అంటున్నారు. Come, యేసు అంటున్నాడు, రండి come to the fire here. ఈ మంటకు దగ్గరలో రండి, కూర్చోండి, Warm up yourself. మిమ్మల్ని మీరు కొంచెం వెచ్చదనంగా చేసుకోండి, మీకు చలేస్తుంది కదా. And I have fish for you. మీ కొరకు నేను చేపలు కలిగి ఉన్నాను. Jesus made the fish curry. మరి యేసు ప్రభు వారు ఆ శిష్యుల కోసము ఆ చేపల కూర అక్కడ వండినట్లుగా మనం చూస్తా ఉన్నాం. Fish was fried fish on the fire. మరి ఆ మంట మీద ఆ చేపను కాల్చినట్లుగా మనం చూస్తా ఉన్నాం. I think it was the most tasteful fish in the world. నేను అనుకుంటా ఉంటాను, ఎందుకంటే అది యేసు ప్రభు వారు కాల్చారు కనుక ప్రపంచంలోనే అత్యంత రుచికరమైన చేప అయి ఉంటుందేమో అనుకుంటున్నాను నేను అది. Everybody was saying, "Oh, yo, it is so good." వారందరూ కూడా లొట్టలు వేసుకుంటూ చప్పరించుకుంటూ అబ్బా ఎంత బాగుంది అనుకుని వారు ఆస్వాదించుండొచ్చు వాళ్ళు. Jesus cooked the fish. ఎందుకంటే యేసు ప్రభు కాల్చాడు ఆ చేపనే. And then everything was quiet down. వెంటనే అంత నిశ్శబ్దం అయిపోయారు అక్కడ. Then Jesus said to Peter, యేసయ్య పేతురుతో ఈ విధంగా అంటున్నాడు, "Peter, do you love me?" యేసయ్య అంటున్నాడు, పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? You think because Peter has denied Jesus. మరి పేతురు యేసును తృణీకరించాడు కదా. Not because of that. ఆ కారణం చేత కాదు. Jesus already forgave him. ఇంతకు ముందే క్షమించేశాడు. నువ్వు తృణీకరించిన ఈ పేతురు యేసు ప్రభు ఎవరో తెలియదని చెప్పినందుకు ఆల్రెడీ ఇంతకు ముందే క్షమించేశాడు యేసయ్య. Now it is something very difficult process. అయితే ఇప్పుడు కొంచెం కష్టతరమైనటువంటి ఒక ప్రక్రియ అక్కడ జరుగుతూ ఉంది. Peter, do you love me? యేసయ్య పేతురుని చూసి అంటున్నాడు, పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? Yes, Lord, I love you very much. వెంటనే పేతురు అంటాడు, అవును ప్రభువా నేను ఎంతగానో ప్రేమిస్తున్నాను అన్నాడు. Peter, do you love me? మరలా అడుగుతున్నాడు యేసయ్య, పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? Why is he asking me second time? He knows. పేతురు అనుకుండొచ్చు బహుశా మనసులో, రెండోసారి ఎందుకు అడుగుతున్నాడు ఈయనకి తెలుసు కదా నేను ప్రేమిస్తున్నానని అని అనుకున్నాడేమో. I love you, Jesus. పేతురు అంటాడు, నేను ప్రేమిస్తున్నాను యేసయ్య. Take care of this lamb. యేసయ్య అంటున్నాడు, ఈ గొర్రెలని నువ్వే చూసుకోవాలి అంటున్నాడు. Peter, do you love me? మూడోసారి అడుగుతున్నాడు యేసయ్య, పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? He was little hurt. కొంచెం బాధ కలిగి ఉండొచ్చేమో పేతురుకి ఇప్పుడు. Why is he insisting this? ఎందుకు దీన్ని గుచ్చి ఇన్నిసార్లు అడుగుతున్నాడు యేసయ్య? The third time, మూడోసారి he said, "Jesus, you know that I love you." మూడోసారి పేతురు అంటున్నాడు, యేసయ్య
నీకే తెలియను నేను ప్రేమిస్తున్నానని అని అన్నాడు. Please read 21st chapter of John so you will know these things. ఇందాక చదివాం కదండి, యోహాను సువార్త 21వ అధ్యాయంలో ఇప్పుడు నేను చెప్తున్న మాటలన్నీ అందులో ఉన్నాయి. And now he gave Peter the keys for heaven. మరి ఇక్కడ మనం చూస్తున్నాము యేసు ప్రభు వారు పేతురుకి ఒక తాళపు చెవినిచ్చినట్లుగా మనం చూస్తా ఉన్నాం. But he also said, feed my sheep. అంత మాత్రమే కాదు కానీ యేసే అంటున్నాడు, నా గొర్రెలను నువ్వు మేపాలి అంటున్నాడు. Feed my sheep. నా గొర్రెలను నువ్వు కాయడం మాత్రమే కాదు, నా గొర్రెలు మేపాలి అంటున్నాడు ఆయన. It's a wonderful thing to watch the goats and the sheep. మరి ఒకవైపు మేకలను ఇంకోవైపు గొర్రెలను చూడడం అది అద్భుతంగా ఉంటుంది. These goats, they will climb up every tree and destroy everything. ఈ మేకలు ఏం చేస్తాయంటే ప్రతి మొక్క ప్రతి చెట్టు ఎక్కుతూ ఉంటాయి, ప్రతి చెట్టుకున్న ఆకుల్ని నాశనం చేస్తూ ఉంటాయి ఇవి. But if you put the sheep in the field, కానీ ఒకవేళ మీరు ఒక గొర్రెను కనుక ఆ పొలంలో వదిలితే, if you leave him there, అక్కడ ఒకవైపు దాన్ని వదిలిపెడితే కనుక he will go slowly eating and going out to the other end. మరి అది మెల్లగా కింద దొరికినవన్నీ కూడా తినుకుంటూ అటువైపు వెళ్ళిపోతుంది. అది Never touch a tree or destroy anything. లేదు, ఎప్పుడు కూడా గొర్రె ఒక చెట్టు పైకి ఎక్కడం కానీ చెట్టు నాశనం చేయడం కానీ చేయదు గొర్రె ఎప్పుడు కూడా. And when he reaches the end, he will turn around and come back again. మళ్ళీ ఒక మూలకు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి మళ్ళీ ఇటు తినుకుంటూ మళ్ళీ వెనక్కి వస్తుంది. He will only eat the grass on the ground. ఆ భూమి మీద ఉన్నటువంటి గడ్డిని మాత్రమే తింటా ఉంటుంది అది. Wonderful thing to watch the sheep and the goats. మరి గొర్రెలు తినే విధానము మేకలు తినే విధానం చూస్తే అద్భుతంగా ఉంటుంది. But Jesus compared the believers to the sheep. మరి యేసు ప్రభువు విశ్వాసుల్ని గొర్రెలతో పోల్చినట్లుగా మనం చూస్తాం. So we go with him in a line. కాబట్టి మనం ఆయనతో కలిసి ఒక లైన్ లో ఒక మార్గంలో మనం పయనించేవారం. He is the leader. ఆయనే మన నాయకుడు. And we follow him. మనం ఆయనను వెంబడిస్తూ ఉంటాం. Peter, feed my sheep. యేసయ్య అంటున్నాడు, పేతురు నా గొర్రెలను మేపు అంటున్నాడు. Wonderful thing, a good thing. A shepherd. Peter became a shepherd. ఇక్కడ అద్భుతమైన విషయం చూస్తున్నాం, పేతురుని దేవుడు కాపరిగా చేశాడు. Take care of my sheep, Peter. యేసయ్య అంటున్నాడు, పేతురు నా గొర్రెలు నువ్వే చూసుకో. On the day of Pentecost came. మరి పెంతెకోస్తు దినం వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. Suddenly it came. మరి అకస్మాత్తుగా ఇక్కడ మనం చూస్తున్నాం ఒక సంఘటన. And they went to the upper room. వారందరూ కూడా మేడ గదులకు వెళ్ళారు. And Jesus said, don't go anywhere until you are filled with the Holy Ghost. యేసు ప్రభువారు పరలోకానికి ఆరోహణం అవ్వక ముందు శిష్యులతో అన్నాడు కదా, మీరు పరిశుద్ధాత్మతో నింపబడే వరకు కూడా ఎక్కడికి వెళ్ళొద్దు అన్నాడు యేసయ్య. And so there were 120 of them. ఆ విధంగా 120 మంది శిష్యులు అక్కడ ఉన్నారు. And they were praying. వారు ప్రార్థిస్తూ ఉన్నారు. They are confessing their sin. వారి పాపాలు వారు ఒప్పుకుంటూ ఉన్నారు. They were hugging one another in love. మరి ప్రేమతో ఒకరిని ఒకరు హత్తుకుంటూ ఉన్నారు. And we are waiting. వారు ఎదురు చూస్తా ఉన్నారు. Waiting for the Holy Ghost. ఆ పరిశుద్ధాత్మ కోసం The promise of the Lord is coming. దేవుని యొక్క వాగ్దానము జరగబోతుంది. 5 days have gone by. మరి 5 రోజులు ప్రార్థన చేశారు. 6 days have gone by. 6 రోజులు ప్రార్థన చేశారు. They have been praying. అయినా ప్రార్థిస్తూనే ఉన్నారు. 9th day has gone by. 9 రోజులు గడిచిపోయినవి. On the 10th day, 10వ దినమున మనం చూస్తా ఉన్నాం. something happened. 50th day. మరి 50వ దినము మనం అది గమనిస్తున్నాము. ఒక అద్భుతమైన విషయం ఇక్కడ జరిగింది. The Holy Spirit fell in the upper room. ఆ యొక్క 120 మంది మీద కూడా పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చినట్లుగా మనం చూస్తా ఉన్నాం. And they were filled with the Holy Ghost. వారందరూ కూడా పరిశుద్ధాత్మతో నింపబడినట్లుగా మనం చూస్తా ఉన్నాం. Pentecostal people are not quiet people. మరి పెంతెకోస్తు ప్రజలు మౌనంగా నోరు మూసుకుని కూర్చునేవారు కాదండి. When they praise the Lord, వారు దేవుని స్తుతించినప్పుడు way down the hill,
మరి ఆ యొక్క కొండ చివరి వరకు కూడా వినిపిస్తా ఉందంట. And they said, what is this? Let's go and see. ఆ కొండ కింద ఉన్న వారు ఏంటి ఈ శబ్దాలు, వెళ్ళి చూద్దాం అనుకున్నారు. There కొండ is కింద a ఉన్నవారు fire on this hill. ఆ కింద ఉన్నవారు ఆ పర్వతం మీద మేడగది మీద ఆ అగ్ని జ్వాలలు వారు చూస్తా ఉన్నారు. And they ran. వారు పరిగెత్తుకుంటూ పైకి వెళ్ళినట్లుగా And చూస్తున్నారు. not 120, these are thousands. ఇప్పుడు 120 కాదు కానీ కొన్ని వేల మంది అక్కడ పరిగెత్తుకుంటూ వెళ్ళారు. Jewish people came from all over the world for the day of Pentecost. ఆ పెంతెకోస్తు పండుగ దినమును జరుపుకోవడానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి యూదులందరూ కూడా ఆ ప్రాంతానికి వచ్చారు. And they saw this wonder. వారు ఈ అద్భుతమైన దృశ్యాన్ని వారు చూస్తూ The ఉన్నారు. fire on the mountain. ఆయా పర్వతం మీద అగ్ని జ్వాలను వారు చూస్తా And they ఉన్నారు. ran to the upstairs. వారు వెంటనే ఆ మేడ గది దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళారు. And Peter got up. వెంటనే పేతురు లేచి నిలబడి And అంటున్నాడు. when the people were saying, what is this? ప్రజలు మాట్లాడుకుంటున్నారు, ఏం జరుగుతుంది ఇక్కడ? And Peter got up and said, అండ్ this is that. పేతురు వెంటనే నిలబడి ఇది అది అంటున్నాడు ఆయన. What is that? అక్కడ ఏం జరిగింది? That was prophesied by prophet Joel. యోవేలు ప్రవక్త అయినటువంటి యోవేలు ప్రవచించిన ప్రవచనం గురించి చెప్తున్నాడు In ఆయన. the last day, అంత్య దినముల్లో the Holy Spirit shall be poured upon people. వారి పరిశుద్ధాత్మ ప్రజల మీద కుమ్మరించబడుతూ Your ఉంటుంది. children shall prophesy. మీ పిల్లలు ప్రవచించుదురు అంటున్నాడు. Hallelujah. హల్లెలూయా. That was being fulfilled. ఆ యోవేలు 2:28 చెప్పబడిన ఈ ప్రవచనమే ఈ దినమును నెరవేర్చబడింది అంటున్నాడు పేతురు. And Peter stood up and with boldness he spoke. మరి పేతురు నిలబడి ధైర్యంగా అక్కడ మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. And the very first day, ఆ మొట్టమొదటి దినమునే 3,000 souls were added. 3,000 ఆత్మలు దేవుని రాజ్యంలో చేర్చబడినట్లుగా మనం Oh, చూస్తున్నాం. hallelujah. హల్లెలూయా. That is Pentecost. అది పెంతెకోస్తు అంటేనండి. 3,000 souls were saved on the first day of Pentecost. పెంతెకోస్తు దినము ప్రారంభం మొట్టమొదటి దినమునే 3,000 ఆత్మలు సంఘంలో చేర్చబడినాయి. గట్టిగా చప్పలు కొట్టి దేవునికి నామమును మహిమపరుద్దామా. Pentecost brings people. పెంతెకోస్తు అనుభవం ప్రజల్ని తీసుకొస్తుంది. We need to be filled with the Holy Ghost. కాబట్టి మనము పరిశుద్ధాత్మతో నింపబడిన వారమే ఉండాలి. Peter stood up and preached. పేతురు నిలబడి ప్రసంగం చేశాడు. Repent and అన్నట్టు be baptized in the name of the Lord Jesus Christ and you shall be saved. పేతురు అంటున్నాడు, పశ్చాత్తాపడండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీరు రక్షణ పొందండి, బాప్తిసం తీసుకొనండి, మీరు రక్షణ పొందుతారంట. And there was a big baptismal service, not 4 and 5. It was thousands. మరి అక్కడ అతి పెద్ద బాప్తిస్మ కార్యక్రమం జరిగిందండి. 4-5 కాదు, ఆ దినమున 3,000 మంది మరి అక్కడ రక్షణ పొందినట్లుగా మనం చూస్తాం. Hallelujah. హల్లెలూయా. Wonderful things happened. అద్భుతమైన సంఘటనలు జరుగుతాయి. And he went to the temple and there was a lame man. అక్కడ వారు అక్కడ నుంచి దేవాలయం దగ్గరికి వెళ్ళారు. ఆ దేవాలయం దగ్గర ఒక కుంటివాడు ఉన్నాడు. Then by 10th chapter Peter was in prison. మరి అక్కడ నుంచి ఇంకో 10 అధ్యాయాలు ముందుకు వెళ్తే పేతురు చెరసాలలో ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. And the believers praying. మరి ఆయన ప్రార్థిస్తా ఉన్నాడు. And little girl, ఒక Dorcas, said, oh, I heard the sound of the door opening. మరి సంఘమంతా కూడా సంఘంలో కూర్చుని వారు ప్రార్థన చేస్తున్నారు. ఎందుకంటే పేతురు చెరసాలలో ఉన్నాడు కనుక అక్కడ ఒక చిన్న కుమార్తె ఏమంటుంది కదా, ఎవరో తలుపు కొట్టడం నాకు వినబడుతుంది అంటుంది ఆమె. Shut up and pray. అక్కడ పెద్దలు అంటున్నారు, ఏయ్ నోరు మూసుకుని ప్రార్థన చేయి అంటున్నారు ఆ పాప. But she insisted, I heard the sound. It is like Peter. ఆమె అంటుంది, లేదు నాకు ఒక శబ్దం వినబడుతుంది, బహుశా పేతురు గారు బయట ఉన్నారేమో అంటుంది ఆమె. And they went and opened the door. వారు వెళ్ళి ఆ యొక్క ద్వారం తెరవగానే And it was Peter. పేతురు చెరసాల నుంచి బయటకు వచ్చి అక్కడ నుంచున్నాడండి. Peter went to prison. Peter was redeemed. మరి పేతురు చెరసాల్లో వేయబడ్డాడు, కానీ వారు ప్రార్థన చేసిన తర్వాత అతను బయటకు వచ్చినట్లుగా మనం చూస్తాం. And this experience in and out of prison continued. ఆ విధంగా పేతురు జీవితంలో అనేక సార్లు చెరసాలకు వెళ్ళడము, మళ్ళా జైలు నుంచి బయటకు రావడం జరుగుతూనే ఉంది ఆయన జీవితంలో. Jesus said, Peter, do you love me? యేసు ప్రభు పేతురుని అడుగుతున్నాడు, పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? Feed my sheep. యేసయ్య అంటున్నాడు, నా గొర్రెలను కాయు, మేపు అంటున్నాడు. So he went around and preached the gospel and wonderfully God used him. మరి ఆ విధంగా దేవుని యొక్క మాటను పట్టుకుని
అనేకమైన ప్రాంతాలు తిరిగాడు. దేవుడు అద్భుతంగా వాడుకున్నాడు పేతురుని. And Peter got old, పేతురు ముసలి వయసు అయిపోయింది ఇప్పుడు. still preaching the gospel. ఇంకను సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు. He went to Rome. ఆ విధంగా రోమ్ పట్టణానికి వెళ్ళాడు ఆయన. He was preaching. అక్కడ ప్రసంగం చేస్తూ ఉన్నాడు. They put him in the prison. ఆయనని తీసుకువెళ్ళి ఒక జైల్లో పడేశారు. What is that prison like? ఆ జైలు ఎలా ఉంటుందండి? It is just a hole. ఆ జైలు ఎలా ఉంటుందంటే కేవలం ఒక గ్రోతిలా, ఒక గుంతలా ఉంటుంది అంతే. And they put Peter in that hole. మరి పేతుర్ని ఆ గుంతలో పాడేస్తారు. There are no facilities there. మరి ఆ గోతులో మరి ఎటువంటి సౌకర్యాలు ఉండవు అక్కడ. They threw the food into that hole. మరి ఆ గ్రోతులోకే ఆహారాన్ని కూడా వేస్తూ ఉంటారు కిందకి. There is no bathroom, there is no latrine. మరి అక్కడ మరి ఎటువంటి బాత్రూమ్ కానీ లెట్రిన్ కానీ అక్కడ ఉండవు. And that is where he lived, in the prison in Rome. రోమ్ పట్టణంలో అటువంటి స్థితిలో, అటువంటి చెరసాలలో పేతురు జీవించాడు. He loved Jesus. ఆయన యేసుని ఎంతగానో ప్రేమించాడు. And so these things, how can he bear? ఇంతటి భయంకరమైన విషయాలను ఎలా భరించగలిగాడు ఆయన? And one day the king asked Peter to come out. ఒక దినమున ఆ దేశపు రాజు పేతుర్ని బయటికి పిలిపించాడు. And they cleaned him up. మరి పేతుర్ని బాగా శుభ్రం చేశారు వాళ్ళు. They put on clean clothes. మరి మంచి వస్త్రాలు ఆయనకి ధరింపచేశారు. They brought him before him. మరి the king. ఆయనను పేతుర్ని ఆ రాజు ఎదుట తీసుకొచ్చారు. When Peter came before the king, ఇప్పుడు పేతురు రాజు ఎదుట నిలబడ్డాడు. now his future is in the hands of the king. ఇప్పుడు పేతురు యొక్క భవిష్యత్తు ఆ రాజు చేతిలో ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. He can be redeemed. మరి ఆయన విడుదల కావాలనుకుంటే పొందొచ్చు. I will say whatever the king says. మరి రాజు ఏం చెప్తే అది జరుగుతుంది ఆయన జీవితంలో. But when the king said, Peter, will you leave Jesus? ఆ రాజు పేతురుని అడుగుతున్నాడు, పేతురు నువ్వు యేసుని విడిచిపెట్టేస్తావా అని అడుగుతున్నాడు. He replied, ఆయన అంటున్నాడు, Sir, I have loved Jesus in all my life. పేతురు ఆ రాజుతో ఈ విధంగా సమాధానం ఇస్తున్నాడు, అయ్యా నా జీవితం అంతా కూడా నేను యేసుని ప్రేమిస్తూనే ఉన్నాను. He has not done anything wrong to me. నాకు నా ఎడల ఎటువంటి తప్పిదమో ఆయన నా జీవితంలో చేయలేదు. I cannot leave him, sir. కాబట్టి నేను ఆయన్ని విడిచిపెట్టలేను అని అంటున్నాడు పేతురు. Please don't think otherwise, but I love Jesus very much. మీరు ఏమీ అనుకోవద్దు, కానీ నేను మాత్రం యేసుని ఎంతగానో ప్రేమిస్తున్నాను అన్నాడు పేతురు. And the king was very mad. ఆ యొక్క రాజుకి చాలా కోపం వచ్చేసింది. Crucify him, he said. వెంటనే అన్నాడు, వీడిని తీసుకెళ్ళి సిలువేసేయండి అన్నాడు. Sir, one request. వెంటనే పేతురు అన్నాడు, అయ్యా ఇంకొక రిక్వెస్ట్ ఉంది నాది. Please, sir. ఆయన చేతులెత్తి బతిమాలుకుంటున్నాడు. One request. అయ్యా ఒక్క విషయాన్ని నా మనవి ఆలకించండి అంటున్నాడు. My Jesus was crucified on the cross. నా యేసయ్య సిలువ మీద ఆయన సిలువ వేయబడ్డాడు. I am not worthy to be crucified like that. ఆయన ఏ విధంగా ఉన్నాడో ఆ విధంగా సిలువ వేయబడుటకు నేను అర్హుణ్ణి కాదు అంటున్నాడు ఆయన. One request, sir. ఒకటి మిమ్మల్ని బతిమాలుకుంటున్నాను, put my head down and my feet up. ఆయన అంటాడు, నా తల క్రిందకు పెట్టి నా కాళ్ళు పైకి పెట్టండి. When the nails were hit in their feet, in his feet and his hands, blood rushed into his head. మరి ఆ విధంగా పేతురు యొక్క కాళ్ళు పైకి పెట్టి తల కింద పెట్టి ఆ కాళ్ళకు మేకలు, చేతులకు మేకలు కొడుతున్నప్పుడు ఆ రక్తము కిందకి నోట్లోనికి దిగి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. But he gladly gave his life for Jesus. అయితే యేసు కోసము చాలా సంతోషంగా తన ప్రాణాన్ని అర్పించినట్లుగా మనం చూస్తాం. Peter, do you love me? యేసే అడుగుతున్నాడు, పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? Feed my sheep. ఆయన అంటాడు, నా గొర్రెలను మేపు అంటున్నాడు. This is the message of Peter. పేతురు యొక్క వర్తమానాన్ని మనం, ఆయన జీవితాన్ని మనం చూస్తున్నాం. Feed my sheep. యేసే అంటాడు, నా గొర్రెలు మేపు. My brothers and sisters,
ప్రియ సహోదరుడా సహోదరి, It is not only being fed, but feeding others. కేవలము మనము పోషింపబడటము మేపబడటం మాత్రమే కాదు, కానీ మనం ఇతరుల్ని పోషించే వారంగా కూడా మనం ఉండాలి. Will you bring at least one soul to the Lord? నీవు కనీసం ఒక్క ఆత్మైనా సరే ప్రభు దగ్గరికి నడిపించగలవా? If each one brought one, this church will be overflowing. ఒకవేళ మీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్క వ్యక్తిని మీరు ప్రభువు దగ్గర నడిపించగలిగితే ఈ మందిరం అంతా కూడా నింపబడుతుందండి. Not many, bring at least one soul to the Lord. అనేక మందిని తీసుకురమని అడగటం లేదు, మీలో ప్రతి ఒక్కరు ఒక్కొక్క ఆత్మను తీసుకురమని అడుగుతున్నారు. Win one soul for Jesus. యేసు కోసము ఒక ఆత్మను రక్షణలోకి నడిపించండి. You can stand before God and say, Jesus, I brought one soul to you. యేసును కలుసుకునే దినం వచ్చినప్పుడు యేసయ్య ఎదుట నిలబడి ఈ విధంగా యేసయ్య నీ కోసం నేను ఒక ఆత్మను నీ దగ్గర నడిపించాను అని. I brought one soul to you. నీ రాజ్యంలోకి ఒక ఆత్మ నడిపించానని చెప్పచ్చు. I brought one soul to you. నీ ఒక ఆత్మను నీ దగ్గరికి నడిపించాను అని చెప్పచ్చు. My brothers and sisters, ప్రియ సహోదరుడు సహోదరి, we are the witnesses for Jesus. యేసు కొరకు మనమే సాక్షులుగా ఉంటున్నాం. And we need to bring souls to Jesus. యేసు దగ్గరికి మనం ఆత్మను నడిపించే వారంగా ఉండాలి. We are the soul winners. మనము దేవుని కొరకు ఆత్మను సంపాదించే వారము. Pray to Jesus today. ఇది మన యేసయ్యకు ప్రార్థిస్తారా? Jesus, make me a soul winner. నన్ను కూడా ప్రభు అనేక మందిని రక్షణకు నడిపించే వారుగా తయారు చేయండి. The God who called Peter on that day ఆ దినమున ఏ దేవుడైతే పేతురుని పిలిచి ఉన్నాడో is calling you today. ఈ దినమున అదే దేవుడు నిన్ను కూడా పిలుస్తూ ఉన్నాడు. Will you dedicate your life నీవు నీ జీవితాన్ని సమర్పించుకోగలవా? and say, Jesus, I will witness and bring a soul to you. నువ్వు ఈ విధంగా చెప్పగలవా? యేసయ్యా, నిన్ను గురించి నేను సాక్ష్యం ఇస్తానయ్యా, ఒక వ్యక్తిని నీ మందిరానికి నడిపిస్తాను, నువ్వు చెప్పగలవా? I will bring a soul to you. నీ సన్నిధికి ప్రభువా, నీ మందిరానికి ఒక ఆత్మ నడిపిస్తాను నేను. I am saved to save others. నేను రక్షింపబడ్డాను ఇతరులను రక్షణలోకి నడిపించుటకే. That is all. God saved me to save others. నన్ను దేవుడు ఎందుకు రక్షించాడు అంటే ఇతరులను రక్షణలోకి నడిపించడానికే. And if you believe that, అది నువ్వు నమ్మితే కనుక bring a soul to my Jesus. నా యేసు దగ్గరికి నువ్వు ఒక వ్యక్తిని తీసుకురాగలగాలి. Bring a soul to my Jesus. నా యేసు దగ్గరికి ఒక ఆత్మను నడిపించగలగాలి. When Peter preached, 3,000 souls were saved. మరి పేతురు ప్రసంగం చేసినప్పుడు 3,000 ఆత్మలు అక్కడ రక్షణ పొందినట్లుగా మనం చూస్తున్నాం. Now, the duty is on every believer. ఇప్పుడు ఈ బాధ్యత ప్రతి విశ్వాసం మీద కూడా ఉంటుంది. Win a soul for the Lord. ప్రభు కోసము అనేకమైన ఆత్మలను సంపాదించేవారుగా మనం ఉండాలి. Jesus loves you. యేసయ్య మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. May Jesus be glorified in your life. నీ జీవితాన్ని బట్టి యేసు నామమునకే మహిమ కలుగును గాక. In Jesus' name. యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. Amen. ఆమేన్.